మా నాన్నమ్మ షీలకి మహాభక్తులు శ్రీరాముడికి ఆవిడ పుస్తకాలు రాసేసి అది ఇది. నేను మా నాన్నమ్మ రామకోటి రాస్తున్న టైంలో నేనేమో రామాయణ విశ్వక్షం చదివాడిని అదే రూమ్లో. నా చేతిలో ఏమో రామాయణ విశ్వక్షం, ఆవిడ చేతిలో రామకోటి బుక్. నేను అసలు చదువుతాను నవ్వు ఆపుకెళ్ళిపోయాను. ఆవిడకి ఏంటి తెలియదు ఇదేంటో రామాయణ విశ్వక్షం అనేది ఆవిడకి ఐడియా లేదు అసలు బేసిక్గా. అంటే ఇప్పుడు రంగనాయకమ్మ గారికి ఎక్స్ట్రాడినరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఆవిడ కూడా ఆవిడ అబ్సల్యూట్లీ సీరియస్గా ఉంటారు. అవును, అసలు ఎక్స్ప్రెషన్ మార్పు ఉంటుంది. చూసినప్పుడు కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఎప్పుడైనా వీడియో ఒకటో ఇంటర్వ్యూలు ఈ మధ్యన చూశాను. బట్ షీ హ్యాస్ అన్ అన్ఇమాజినబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రామాయణ అంటే మీరు అంటే ఇప్పుడు రామాయణం అనేది మనం అసలు దాన్ని అంత పవిత్ర గ్రంథంలాగా చూసి అక్కడ కామెడీ జోకు అనేది మనకు అసలు మాట కూడా వినిపించడానికి మనకు నచ్చదు. ఇప్పుడు కూడా ఇది మీరు కామెడీ అని అనడం లేదు, ఒక విమర్శ గ్రంథం అంటే వింటారు. కానీ పాయింట్ బట్ ఇట్ ఈస్ హ్యూమరస్. దానికి కారణం ఏంటంటే లక్ష్మణ్ ఇప్పుడు రామాయణ దాంట్లో ఒక పాయింట్ ఏం చేసిన రంగనాయకం గారు 14 సంవత్సరాలకి సరిపడా వస్త్రాలు అన్ని ఆభరణాలు అన్నీ ఇచ్చి పంపాడు అని రాసింది. ఇది రామాయణం, ఒరిజినల్ రామాయణంలో. ఈ మూటలు ఎవరు మోసారు అనే పాయింట్. వీళ్ళు ముగ్గురే ఉన్నది, ముగ్గురే. రాముడి నెత్తి మీద ఉండవు, సీత మోయదు, స్త్రీ కాబట్టి, అని లక్ష్మణుడు మోసి ఉంటాడు. యూనో సో అప్పుడు షీ యాక్చువల్లీ రోడ్ అంటే దాని రామాయణ విశ్వక్షం కవర్ బొమ్మ వనవాసంలో ముగ్గురు నడుస్తూ ఉంటే లక్ష్మణుడి నెత్తి మీద పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక చోట ముళ్ళు కూర్చుకున్నాడు. రాముడు ఎందుకు పోయాడు అంటే యూ డోంట్ లైక్ టు సీ రాముడు పెద్దన్నయ్య, 2 దేవుడు. అండ్ హూ వాంట్స్ టు సీ రాముడిని నెత్తి మీద మూటలు పట్టుకుని మోయడం అనేది నోబడి వాంట్స్ టు సీ దట్. లక్ష్మణుడు అంటే అంత కేర్ చేయం. సో ఇప్పుడు వీళ్ళు మోసుకుని వెళ్తూ ఉంటే దారిలో ఎవడో చాకలోడో కనిపించాడు. ఆడు కూడా గాడిదల మీద మూటలు వేసుకుని వెళ్తున్నాడు. ఇది చూసి ఆడు కూతురు పెళ్లి చేయాలి, ఇది చాకలోడు. వీడు ముగ్గురు రావడం ఏదో కొంచెం ఎర్రగా బొర్రగా ఉన్నారు అని ఈ లోపల లక్ష్మణుడికి ముళ్ళు కూర్చుకున్నమాట. రాముని తీయమనలేడు, సీత తీయలేదు, పరపురుషుడు కాబట్టి. అవి కొంచెం ముళ్ళు తీస్తావని అడిగాడండి ఎవరో మన లక్ష్మణుడు. ఆడొచ్చి ముళ్ళు తీస్తే బాగానే ఉన్నా, కూతురు కట్టబడితే బాగుంటుందేమో అని రోజుకి ఎన్ని ఇళ్ళు తూతావు అన్నాడు. అంటే లేదు మేము దశరథ మహారాజు పుత్రులు అని చెప్పాడు లక్ష్మణుడు చెప్తే, అరే ఇంకా నేను కొరదాన్ని గొంతు కోసాను కదా పిచ్చోళ్ళలో ఉన్నాడు అని రాముడేపు చూసి అన్ని మూటలు ఆ పిచ్చోడితో మోయించిపోయి నువ్వు ఒకటి ఎత్తుకోలేవా అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సీన్ ఆబ్వియస్లీ రామాయణంలో లేదు, నో ఆబ్వియస్లీ, బట్ షీ క్రియేటెడ్ ఇట్ ఇన్ ఏ మూమెంట్. అది ఎవరో అనామకుల్లాగా వెళ్తూ ఉంటే ఒక చాకలోడో కలిసాడు. ఇలాంటి సంభాషణ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది అలాంటి చోట, యూనో. సో అది షీ ఈస్ ట్రైంగ్ టు హైలైట్ ద స్టూపిడిటీ అండ్ ద రిడిక్యులస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్, నాట్ బికాస్ ఇట్ రియల్లీ హ్యాపెండ్. అంటే 14 years సరిపడా బట్టలు తీసుకోవడం అంటే ఏమైంది, ఇది నడుస్తూ ఉంటే ఎవరో ఒకరు కలిసి ఉంటారు కదా. ఇలాంటి సీన్ ఒకటి జరగడానికి ఆస్కారం అయితే డెఫినెట్గా ఉంది. సో షీ ఈజ్ నాట్ చేంజింగ్ ద ఫ్యాక్ట్, యూనో, బట్ షీ ఈస్ క్రియేటింగ్ ఎ సిచ్యువేషన్. సో ఇప్పుడు పొద్దున్నే వీళ్ళు వనవాసానికి స్టార్ట్ అయినప్పుడు అక్కడ పొలాల్లో రైతులు పని చేసుకుంటే మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఏంటి ఎన్నో రాత్రి పెద్ద గొడవ జరిగిందంట రాజభవన్లో. ఏంటంటే ఆ రాముడిని బయటికి గెంచాడంట దశరథుడు. అన్నీ అలాగే చెప్తారా నువ్వు అన్నీ, ఏం గెంటడం కాదు అసలు భరతుడిది రాజ్యం, ఈయనేమో ఆడి కట్టబెట్టాలని చూశాడని వీడి దొబ్బుదామని చూశాడు, అందుకని ఇలా జరిగింది. అంటే ఇప్పుడు కూడా మనం బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఏదో లేకపోతే వేరే పార్టీ ఉంది. వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ ఒపీనియన్స్ అబౌట్ హూజ్ రైట్ అండ్ హూజ్ రాంగ్. ఆబ్వియస్లీ అప్పుడున్న ప్యాలెస్ పాలిటిక్స్లో అయోధ్యలో ఉన్న ప్రజలు ఏం మాట్లాడుకుంటారని మనకి అది షీ రోట్ సమ్ ఫిక్షనల్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. ఒకటి ఒపీనియన్ వీళ్ళగా ఉంటుంది, ఇంకొకటి ఒపీనియన్ ఇంకోలా ఉంటుంది. అవును, ఇంకొకటి వచ్చి అంటాడు, అరే రాముడు రాజైనా భరతుడు రాజా మన పన్ను మనం కట్టాలి, దానికి మనం పండించాలి, ఇవన్నీ ఈ ఊసిపోక మాటలు కవులు పెట్టి పని చేయండి అంటాడు. అది సీన్ అనమాట, విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ హ్యాపెన్స్ టుడే ఆల్సో. పాయింట్ అది నేను చెప్పేది. సో ఐ ఫీల్ హ్యూమర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, హాస్యం అనేది. ఎందుకంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ తోటి మనకి మెసేజ్ వచ్చేది మాత్రం హ్యూమర్ ద్వారా అనేది నా ఫీలింగ్.
అందుకని మీరు ఎప్పుడైనా ఈవెన్ మీరు ఎవరైనా పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా కొంతసేపటికి మళ్ళీ మీకు నవ్వులు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యూ కాంట్ సస్టైన్ దట్ ఎనీ Feeling of కైండ్ ఆఫ్ grief or tragedy. ట్రాజడీ ఫర్ ఎ లాంగ్ టైం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.